ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరందరూ నీతిమంతులై నీతిని నెరవేర్చుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 58వ కీర్తన 11వ చరణం. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. యేసయ్య వలన ప్రేమించబడి, ఆదరించబడి, రక్షింపబడి, స్వస్థపరచబడి, సంఘములో చేర్చబడి, కృప వెంబడి కృపను పొందుకొనుచు, అనుదినము వాక్యపు వెలుగులో నడవబడి, యేసునకు కలిగిన మనస్సు కలిగిన వారే క్రీస్తు ప్రేమకు పత్రికగా నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారా, ఈ లోకములో మనము చేసిన ప్రతిదానికి ప్రతిఫలమును పొందుకుంటాము. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరీ నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు. అయితే యేసు రక్తముతో కొనబడి, కడగబడి, నీతిమంతులుగా మారి, నీతి యావత్తు నెరవేర్చబడినట్లు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందుకొని, పరిశుద్ధాత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడిన నీతిమంతులు నిశ్చయముగా ఇహపరమందు ఫలము పొందుదురు. నీతిమంతులుగా మనము నీతి క్రియలు మనలో కనబడవలెను. నీ నీతి క్రియలే నీ ఫలమునకు కారణము. నీతిమంతులు ఆయన నామమునకు నిశ్చయముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. కృతజ్ఞత బుద్ధి, హృదయము, మనస్సు గలవారై ఉందురు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. తాను జీవించినంత కాలం విశ్వాసపు మాట, విశ్వాసపు నడక, విశ్వాసపు ఆలోచన, విశ్వాసపు చూపు కలిగి ఉండును. నీతిమంతుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయును. అతని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగి ఉండును. నీతిమంతుడు దేవుని మందిరములో నాటబడిన వాడై ఉండును. పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా ఉండవలెను. ఇలా నీతిమంతులుగా తీర్చబడి నీతి క్రియలు మనము జరిగించినప్పుడు నిశ్చయముగా ఫలము పొందుకొనెదము. నీతిమంతుని సంతానము పక్షమున ఆయన ఉంటాడు. వారి పక్షముగా యుద్ధము చేస్తాడు. వారి కార్యములన్నీ సఫలము చేయును. ఆయనే వారికి సంరక్షకుడిగా ఉండి అన్ని విధములుగా అన్ని వైపులా కాపాడబడుదురు. వారిని అన్నడూ కదలనీయడు. అన్ని విషయములలో స్థిరముగా ఉంచును. ఎల్లప్పుడూ ఆయన దృష్టి వారి మీద, వారి ప్రార్థనల మీద నిలిచి ఉండును. నీతిమంతుల తల మీద ఆశీర్వాదములు నిలుచును. అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉందురు. నీతిమంతుల కొరకు వెలుగు ఆయన విత్తి ఉన్నాడు. చీకటి అనుభవాలు తొలగించబడి వెలుగు సంబంధులుగా కనబడుదురు. నీతిమంతులు అన్ని విషయములలో జయమును పొందుకొనెదరు. పరమందు కూడా ఫలమును వారికి కలుగును. నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదరు. తండ్రి చేత ఆశీర్వదించబడిన నీతిమంతులు లోకము పుట్టినది మొదలుకొని వారి కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును వారు స్వతంత్రించుకొందురు. నిశ్చయముగా నీతిమంతులందరూ ప్రభుతో యుగయుగములు నిలిచి ఉందురు. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నమ్మదగిన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడవు, నీతిమంతులకి ఫలమును దయచేయగలిగిన దేవుడవు. నీతిని ప్రేమించుచు నీతి కలిగి నీతి క్రియలు కలిగిన వారిగా నడిపించబడుతున్న నీ ప్రజలందరికీ ఇహపరమందును ఫలమును దయచేయమని కోరుతూ ఉన్నాం. నిశ్చయముగా నీతిమంతులుగా మార్చబడినట్లుగా మీరు కృప దయచేయండి. స్వనీతి, దుర్నీతి, అవినీతి కాకుండా మీ ద్వారా నీతిమంతులుగా మార్చబడి మీ నీతిని కలిగి ఉండి మీ నీతిని గట్టిగా పట్టుకొని విడవక హృదయములో దాచుకొని నీతి క్రియలు కలిగిన వారమై ఈ లోకములో కనబడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని కోరుతున్నాం. కుడి ఎడమల నీతి ఆయుధములను ధరించుకున్న వారిగా మీరు చేసి మీ రాకడ కొరకు సిద్ధపరిచి తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరున్నట్లుగా చేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ నీతిమంతులుగా మారి ఆయన ద్వారా ఫలము పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.